కొన్ని రోజుల నుండి తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఫుల్ వార్తల్లో ఉంటూ వస్తూ ఉన్నారు. ఆయన ఆడియోలు, ఆయన వీడియోలు, ఆయన వీడియోలు లీక్ అయ్యి ఆడియోలు పచ్చి బూతులు అందులో. అసలు చెవుల్లో రక్తం గారేలా అంత దారుణమైన బూతులు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్‌లో సరే ఆయన బెడ్ మీద ఎవరితో ఉన్నారు, ఎంతమందితో ఉన్నారు, ఇదంతా కూడా డెఫినెట్లీ థర్డ్ పర్సన్‌కైతే అనవసరమైన సబ్జెక్ట్. ఎందుకంటే వాళ్ళిద్దరు ఇష్టపూర్వకంగా ఏమన్నా చేసుకోనియండి. అది వాళ్ళ ఇష్టం. అది వాళ్ళ ఇష్టం. అది అసలు సబ్జెక్టు కాదు సీరియస్‌లీ. అంటే ఏది సబ్జెక్టు? లక్ష్మి అనే ఆవిడ తాను 1,20,00,000 డబ్బు తీసుకొని కిరణ్ రాయల్ బెదిరించి, భయపెట్టి మా అధ్యక్షుడే నా వెనకున్నాడు, నువ్వేం మిగిలేవని బూతులు తిడుతూ ఉన్నాడు చూడు. అది క్రైమ్. అది లీగలీ ఆయన మీద కేసు ఫైల్ చేయాలి, ముందుకెళ్ళాలి. అది డెఫినెట్లీ డిస్కషన్ చేయాల్సినటువంటి అంశం. డబ్బులు తీసుకొని మోసం చేసి మా అధ్యక్షుడు నేను సంగతి తెలుగుతా అవి ఇవని బెదిరించడం ఇదొకటి. వీటన్నిటికీ మించి ఆమె తాజా మీడియా సమావేశం పెట్టి కొన్ని ఆడియోలు విడుదల చేసి అందులో వీళ్ళు మాట్లాడుతున్న ఆ ఒక సబ్జెక్టు చూస్తే ఒక్క పాయింటే చాలు, మిగతా అంతా పక్కన పెట్టండి. ఒక్క పాయింట్ నీచత్వానికి పరాకాష్ట. అసలు దాన్ని మనం చెప్పాలి అన్న ఇబ్బందిగా ఉన్నా బట్ తెలియాలి కాబట్టి. ఆమె అంటూ ఉన్నారు, నువ్వు మానస అది న్యూడ్ ఫోటో చూపెట్టావు కదా మొహం క్రాస్ చేసి, నువ్వు మానస న్యూడ్గా ఉన్నది ఫోటో చూపెట్టావు కదా మొహాలు చేసి, అంటే అది మానసదా? నేను మానసది చూపెట్టానా అంటే ఆమె నువ్వు శ్వేతాదని చెప్పినావు కానీ అది మానసదే నాకు తెలుసని ఈమె అది మానసదా అని పనికి మానలా అదే అన్నీ ఈ భాష తిడుతూ ఉన్నాడు. అది మానసది కాదని ఈమె మానసది అంటది. మానస నువ్వు ఉన్నది న్యూడు ఇద్దరిది, నువ్వు శ్వేతదని చెప్పినావని ఆమె అంటది. ఈ ఈ ఎపిసోడ్లో అంటే ఈయనకి ఇష్టపూర్వకంగా ఇద్దరు ఏమన్నా చేసుకొనియండి, ఈయన ఇంకొకరు ఏమన్నా చేసుకొనియండి. ఆ చేసుకునే క్రమంలో న్యూడ్ ఫోటోలు తీశాడా, న్యూడ్ ఫోటోలు తీసి ఇంకో మహిళకు చూపెట్టాడా? పేరు ఏదన్నా కానివ్వండి, మానస కాకుంటే శ్వేత కాకుంటే ఎక్స్ కాకుంటే బై కాకుంటే జెడ్ ఎవరన్నా పోనీయండి, ఆయన ఎంతమందితో అన్నా పడుకోనియండి, పోనీయండి, అది సబ్జెక్టు కాదు. అయితే ఆ మహిళది న్యూడ్ ఫోటో తీశాడట. ఆమె చెబుతుంది, వాళ్ళ డిస్కషన్లోనే ఉంది కదా, న్యూడ్ ఫోటో తీసి ఇంకో మహిళకు చూపెట్టాడా? ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారా? ఎవరితో పడుకున్నారన్నది కాదు పాయింట్ అక్కడ, ఎందరితో ఎఫ్ఐఆర్ ఉందన్నది కాదు పాయింట్ అక్కడ. మీరు ఇష్టమైతే ఎంతన్నా చేసుకోండి, పోనీయండి. ఆ ఎఫ్ఐఆర్ ఉంటే వాళ్ళతో ఈయన క్లోజ్ ఉన్నప్పుడు, సన్నిహితంగా ఉన్నప్పుడు న్యూడ్ ఫోటో తీసి ఒక మహిళది ఇంకో మహిళకు చూపించాడా? ఇంత శాడిస్టిక్గా, ఇంత శాడిజమా? ఎంత దారుణం అనిపించింది నిజంగా నాకు. ఆయన ఎవరితో ఉన్నారు అనేది పాయింట్ కాదు, ఏం ఆడియోలు పాయింట్ కాదు, వీడియోలు పాయింట్లు కాదు, ఆ బూతులు పాయింట్సే. అయినా కూడా పోనీయండి, తిరుచుకున్న సైలెంట్ ఉండి ఉండనియండి. న్యూడ్ ఫోటోలు తీసి ఈమెకు చూపెట్టాడు. ఒక ఆమె న్యూడ్ ఫోటోలు తీసి ఇంకొక ఆమెకు చూపెట్టాడు. ఇటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు, ఇటువంటి వాళ్ళను అంత పెద్ద కంపౌండ్ వాళ్ళు, పెద్ద కంపౌండ్ అభిమానులు అని చెప్పి ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారా? ఒక న్యూడ్ ఫోటోలు ఎంత నీచత్వం అది! ఎవరితోన్నా ఉన్నాయా నువ్వు ఇట్లాంటి ఫోటోలు ఇవ్వడం ఏంటి? ఆ పార్టీ వాళ్ళు మహిళలు మీరు ఏం సమాధానం చెబుతారు? వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఏం సమాధానం చెబుతాడు? ఇంత అసలు అనేబుల్ టు డైజెస్ట్ అబ్బా. ఒక మహిళ న్యూడ్ ఫోటో తీసి ఇంకో మహిళకు చూపెట్టినాడు. తీయడమే బిగ్గెస్ట్ క్రైమ్. ఇంకో మహిళకి ఎట్లా చూపెడతారా? ఛీ.